నాడు సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చువాడు ఆయనే. ఈ రాత్రి దేవుడు ఇక్కడ చాలామంది దేవుని చేతిలోకి రావాలని ఆశిస్తుంటారు. కానీ దేవుని చేతిలోకి రావడానికి చాలాసార్లు వాళ్ళు దేవుని చేతుల నుంచే వారంతటి వారే వెనక్కి వెళ్ళిపోతుంటారు. ఒక రోజున ఇశ్రాయేల్ అందరూ ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు. ఇశ్రాయేల్ అందరూ బయటకు వస్తే అద్భుతాలు దేవుడు చేశాడు. 10 అద్భుతాలు జరిగాయి ఐగుప్తు దేశంలో. 10 అద్భుతాల వల్ల ఇశ్రాయేలుకు విడుదల కలగలేదు. 10 ఆశ్చర్యకార్యాలు జరిగాయి. ఐగుప్తు దేశం క్షీణించిపోయింది. ఐగుప్తు దేశం అంతా అతలాకుతలం అయిపోయింది. ఆ దేశం అంతా కూడా అట్టుడుకుపోయింది. ఎందుకంటే మహాభయంకరమైన ఆ 10 అద్భుతాల వల్ల ఐగుప్తు దేశం అంతా క్షీణదశలోకి వెళ్ళిపోయింది. ఇశ్రాయేల్ అద్భుతాలు చూస్తున్నారు, ఐగుప్తులు తీక్షణమైనటువంటి తీవ్రత కలిగిన ఉగ్రతను చూస్తున్నారు. కానీ ఇశ్రాయేలుకు మాత్రం విడుదల కలగలేదు. ఇక దేవుడే వారి కొరకు దిగి రావడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఒకసారి గట్టిగా చెప్పండి. దేవుడు వారి కొరకు దిగి రావడం ప్రారంభించాడు. మోషేతో అన్నాడు, మోషే నేను 10 అద్భుతాలు చూపించాను, కానీ ఇశ్రాయేలుకు విడుదల కలగలేదని నీవు అనుకుంటుండొచ్చు. ఒకవేళ ఇశ్రాయేలు 25 లక్షల మంది అనుకుంటుండొచ్చు, అయ్యా అద్భుతాలు జరుగుతున్నాయి కానీ మాకెప్పుడయ్యా విడుదల? మా జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి కానీ మాకెప్పుడు విమోచన కలుగుతుంది? అసలు ఎప్పుడు మేము ఈ బానిసత్వం నుంచి బయటకు వెళ్తాం? అసలు మేము ఎప్పుడు పరిపూర్ణంగా విడుదల పొంది ఆనందించే రోజు ఏదైనా ఉందా అని వారిలో వారు సనుక్కుంటుంటే ఆ రాత్రి దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే, ఇన్ని రోజులు అద్భుతాలు జరిగాయి కానీ ఈ రాత్రి నేను నా కుమారుణ్ణి మీ కొరకు పంపిస్తున్నాను. కొట్టు చప్పట్లు గట్టిగా. నా కుమారుణ్ణి మీ కొరకు నేను పంపించబోతున్నాను. నా కుమారుడు మీ కొరకు పంపించబడబోతున్నాడు. అది ఎక్కడంటే ఐగుప్తు దేశంలోనికి సాక్షాత్తు నా కుమారుణ్ణి మీ మధ్యకి నేను పంపించబోతున్నాను. అందరూ ఆశ్చర్యపడిపోయారు. ఐగుప్తు దేశంలోకి కుమారుడు రావడం ఏంటి? ఐగుప్తు దేశంలోకి ఆయన కుమారుడు వస్తే అది ఎప్పుడు జరిగింది అద్భుతమని వాళ్ళు చూస్తూ ఉండగానే ఒక పస్కా గొర్రెపిల్ల ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు కొరకు ఒక్కసారిగా గోషాను దేశంలో వారి మధ్య ప్రత్యక్షమైంది. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా, చచ్చు చప్పట్లు కాదు. ఐగుప్తు దేశంలో గోషాను దేశంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క విమోచన కొరకు పస్కా బలి ప్రత్యక్షమైంది. ఎప్పుడైతే ఆ పస్కా బలి ప్రత్యక్షమైందో ప్రజలందరూ ఆ గొర్రెపిల్ల వైపు చూడడం ప్రారంభించారు. ఆ గొర్రెపిల్ల వైపు చూడడం ప్రారంభించారు. ఆ గొర్రెపిల్ల చాలా దీనత్వం కలిగి నిలబడి ఉంది. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఐగుప్తులందరూ శూరులు, బలశూరులు, ఖడ్గదారులు ధరించి ఉన్నారు. వారు కొంత బలము ఆ చుట్టుపక్కల ఏ దేశంలో ఉన్న వారికి లేదు. కానీ ఇశ్రాయేలు చేతిలో కత్తి లేదు, ఆయుధం లేదు, ఈట లేదు, బల్లెం లేదు, పిడుబాకు లేదు, కనీసం చిన్న విల్లంపు కూడా లేదు. వారు నిశ్చేష్టులై మౌనంగా నిలబడి ఉంటే వారందరి మధ్యలో ఆ గొర్రె పిల్ల నిలబడిందండి. ఈ రాత్రి నీ శత్రువు నీకంటే బలవంతుడై ఉండొచ్చు. ఒకవేళ నీ పరిస్థితులు నీకంటే బలమైనవిగా ఉండొచ్చు. ఒకవేళ నీ జీవితంలో ఎదుర్కొంటున్న పోరాటాలు నీ శక్తికి మించినవి, నీ అవగాహనకి మించినవి, నీ ఆలోచనకి మించినవి, నీ పరిధికి మించినవి, నీ ఊహకు మించినవి కావచ్చు. కానీ వాటన్నిటిలో ఈ రాత్రి నీ బలాన్ని బట్టి నీకు విడుదల కలుగుదు. కానీ తన బలాన్ని బట్టి ఈ రాత్రి నేను విడిపించడానికే ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువే సాక్షాత్తు ఐగుప్తు దేశంలో ప్రత్యక్షమైనట్టు ఈ రాత్రి దేవుడు నీ విడుదల కోసం నీ కళ్ళ ముందు ప్రత్యక్షం కాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ కళ్ళ ముందు యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఎప్పుడైతే ఆ గొర్రెపిల్ల ప్రత్యక్షమైందో ఇశ్రాయేలుతో దేవుడు చెప్పిన మాట, ఈ రాత్రి ఆ గొర్రెపిల్లను మీ కొరకు వధించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని మీ యొక్క ద్వారబంధముల మీద, మీ గౌనుల మీద ప్రోక్షించండి అన్నారండి. ఇప్పుడు వారందరి విమోచన కొరకు ఆ గొర్రెపిల్ల వధించబడింది. వారందరి యొక్క విమోచన విడుదల కొరకు ఆ గొర్రెపిల్ల ఎప్పుడైతే వధించబడి ఆ గొర్రెపిల్ల రక్తము వారందరి కొరకు వధించబడిన ఆ గొర్రెపిల్ల రక్తం సిద్ధించబడిందో ఆ రాత్రి వారికి విడుదల కలగడానికి దేవుడే ద్వారము తెరిచాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుడే ద్వారం తెరిచాడు.
ఈ రాత్రి నీకు విడుదల కలగాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం కావాలి. సొమ్మసిలిన వారికి బలం ఇచ్చేవాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. కృంగిపోయిన వారికి బలం ఇచ్చేవాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. బంధించబడిన వారికి విడుదల ఇచ్చేవాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వగలిగిన వాడు, శక్తి కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన గాక వేరొక దేవుడు లేడు. ఒకవేళ ఉన్నట్టు ఆధారాలు లేవు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ గొర్రెపిల్ల ఎప్పుడైతే వారందరి కొరకు విమోచనార్థంగా వధించబడిందో, ఆ గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని వారి ఇళ్ల మీద, వారి గౌనుల మీద, వారి ద్వారబంధాల మీద ప్రోక్షించడం ప్రారంభించారు. ఉన్నట్టుగా ఉండే అర్ధరాత్రిలో సంహారపు దూత దిగి వచ్చింది. ఆ సంహారపు దూత ఏ ఇంట్లో అయితే ఆ రక్తము లేదో, ఏ ద్వారబంధం మీద అయితే ఆ రక్తం లేదో, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు, తొలుచూలు కలిగిన వాళ్ళందరూ చనిపోయారు. ఐగుప్తు దేశంలో శవము లేని ఇల్లు లేదు. గోషాను దేశంలో చావు అన్నది ఆ ఇళ్ల దరికి కూడా చేరలేదు. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇది అద్భుతం. అంటే యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలోకి దిగి వస్తే, ఇప్పుడు దాకా నువ్వు అద్భుతాలు చూసావు, ఆశ్చర్యకార్యాలు చూసావు, కానీ ఈ రాత్రి నువ్వు ఒక విడుదల, ఒక విమోచన చూడబోతున్నావు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ రాత్రి నీకు ఒక విడుదల, విమోచన కలగబోతుంది. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడి చదవండి నాతో పాటు దయచేసి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ద రోమ్ చాప్టర్ 5 verse 8. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇంకా నీవు పాపివై ఉండగా, ఇంకా నువ్వు బలహీనుడుగా ఉండగా, ఇంకా నీ జీవితంలో శత్రువు చేతుల నుంచి విడిపించబడలేనంత బలహీనతలు ఈ రాత్రి నువ్వు దాగి ఉన్నావని యేసయ్యకి తెలుసు. ఈ రాత్రి చాలా మంది శత్రువు యొక్క చేతుల్లో బలహీనులుగా బంధించబడ్డారు. కొంతమందికి ప్రశ్న రావచ్చు, అదేంటి మణిబాబు గారు, నేనెప్పుడు బంధించబడ్డానని. అవును, నువ్వు బంధించబడ్డావు. నీ మస్తిష్కంలో బంధించబడ్డావు, నీ ఆలోచనలో బంధించబడ్డావు, నీ ఊహల్లో బంధించబడ్డావు, నీ క్రియల్లో బంధించబడ్డావు, నీ పరిశుద్ధతలో కూడా బంధించబడ్డావు. నీవు బంధించబడ్డావు కనునే నీ కొరకే ప్రతిగా వధించబడిన గొర్రెపిల్ల రక్తము ఈ రాత్రి నీకు అవసరమై ఉన్నది. ఈ రాత్రి నాకు బలహీనతలు లేవు, నేను భక్తిపరుడని చెప్పుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే నీవు నేను యుగాంతమందు, అంత్య దినాల యందు, యుగ సమాప్తి యందు బ్రతుకుతున్నాం బిడ్డ. పైపైన భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయించిన వాళ్ళు చాలా మంది రాత్రి ఇక్కడ ఉన్నారు. నీ జీవితంలో రాత్రి దేవుడు నిన్ను సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. సమస్యలను నీకు బలం ఇవ్వడానికి ఆయన నీ కొరకు దిగి వచ్చాడు. ఇంకా నువ్వు పాపిగా ఉండగానే ఆయన నీ కొరకు, అనగా ఆయన రక్తము నీ కొరకే చిందించబడింది. క్రీస్తు మన కొరకు చనిపోయెను అని రాయబడింది. ఈ రాత్రి నువ్వు ఇంకా పాపిగా ఉండగానే, ఈ రాత్రి ఇంకా నీ జీవితంలో దాచబడిన పాపము ఏదో నిన్ను వెంబడిస్తుంది కదూ. ఐగుప్తుల నుంచి విడిపించబడ్డానికి వారి కొరకే ప్రతిగా వధించబడిన గొర్రెపిల్ల ద్వారా ఏ రీతిగా అయితే వారికి విడుదల కలిగిందో, ఈ రాత్రి కూడా బంధించబడిన ప్రతి ఒక్కరికి విడుదల కలుగు చేయడానికి ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు మన మధ్య నిలిచి ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసుక్రీస్తు ప్రభు మన మధ్య నిలిచి ఉన్నాడు. ఆయన రక్తం ద్వారా మాత్రమే నీకు విడుదల కలుగుతుంది. ఆయన రక్తము ద్వారా నీకు విమోచన కలుగుతుంది. ఆయన రక్తము ద్వారా మాత్రమే నీకు పాప క్షమాపణ కలుగుతుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న నేను వేయనిమ్ము. నిజంగా నీ భక్తి జీవితంలో పాపములో నుంచి విడిపించబడినంత కృతనిశ్చయత నీకు కలిగిందా? పరిశుద్ధాత్మ దేవుడు రెండవ ప్రశ్న నేను వేయనిమ్ము. నిజంగా నీకు పాపం మీద జయం కలిగిందా? మూడో ప్రశ్న నేను వేయనిమ్ము. పాపము నీ ఇంటి నుండి, నీ హృదయం నుండి దూరపరుచుకొని జీవించగలుగుతున్నావా? పాపము నీ ఇంటి నుండి, నీ హృదయం నుండి దూరముగా వెళ్ళకపోతే, ఇంకా పాపం నిన్ను ఏలుబడి చేస్తుంటే, ఇంకా నువ్వు పాపంలో బంధించబడి ఉంటే, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ఉన్నట్టే ఉంటుంది నీ బతుకు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ఉన్నట్టే ఉంటుంది. ఐగుప్తుల మధ్యలో ఇశ్రాయేల్ అద్భుతాలు చూశారు కానీ వారికి విడుదల కలగలేదు బిడ్డ. ఈ రాత్రి నీవో ఎన్నో అద్భుతాలు చూసుండొచ్చు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూసుండొచ్చు, కానీ హృదయమునకు కృతనిశ్చయత కలిగిన విడుదల ఈ రాత్రి నీ కలగాలని ఈ చివరి రోజున పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మాత్రమే ప్రేమించి నీ ఎదుట నిలిచి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు నిలిచి ఉన్నాడు. ఆశ్చర్యమైన మాట ఏంటో చెప్పనా? ఆ సంహారపు దూత ఐగుప్తు దేశంలో సంచరించినప్పుడు గోషాను దేశంలో ఆ రక్తపు గురుతున్న ఏ ఇంట్లో శవం లేదు,
కానీ ఐగుప్తు దేశంలో తొలుచూలు అన్నటువంటి పశువులు మొదలుకొని చివరకు రాజసింహాసనం మీద ఉన్నటువంటి రాజకుమారుడు సైతం చనిపోయాడు. ఐగుప్తు దేశమంతా క్షీణదశలోకి వెళ్ళిపోయింది. ఇశ్రాయేళ్ళు ఆ రాత్రి విడుదల పొందడానికి వారి బలాన్ని బట్టి, వారి శక్తిని బట్టి విడుదల కలగలేదు బిడ్డ. సొమ్మసిల్లిన వారికి బలం ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ఆ రాత్రి వారికి విడుదలిచ్చినట్టే ఈ రాత్రి సొమ్మసిల్లిన నీకు, బంధించబడిన నీకు విడుదల ఇవ్వడానికే యేసు రక్తం ఈ రాత్రి నీ ఎదుట నిలిచి ఉన్నది. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ ఎదుట నిలిచి ఉన్నది. రెండో విషయం చెప్తున్నాను, గమనించండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు. అన్నయ్య తమ్ముడిని ఒకసారి రమ్మను అన్న, కంటి చేయమ్మా. నూతన బలము, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకున్నవారు, ఎదురు చూచువారు అని రకరకాలుగా రాయబడింది తర్జుమాలలో. ఇప్పుడు దేవుని కొరకు ఎదురు చూచే వాళ్ళు, దేవుని కోసం కనిపెట్టుకునే వాళ్ళు దేవునికి కావాలి. ఈ రాత్రి సొమ్మసిల్లిన వారికి బలం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు మన మధ్య నిలిచి వారికి బలాన్ని ఇవ్వడానికి, విడుదల ఇవ్వడానికి వచ్చాడు. ఇశ్రాయేలుకి విడుదల ఇచ్చినట్టే ఈ రాత్రి నీకు విడుదల ఇవ్వడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. రెండో విషయం చెప్తున్నాను, యెహోవా కొరకు ఎదురు చూచువారని రాయబడింది. ఈ రాత్రి నువ్వు ఎవరెవరి కొరకు ఎదురు చూసావు బిడ్డ? ఎప్పుడైనా నీ జీవితంలో నిజమైన బలాన్ని లేదా నిజమైన శక్తిని నీ పరిస్థితులు అధిగమించి ముందుకు వెళ్ళగలిగావా? నీ పరిస్థితిని అధిగమించి ముందుకు వెళ్ళగలిగావా? లేకపోతే ఉన్న చోటనే పడి కృంగిపోతున్నావా? ఆలోచించు. ఒకరోజున ఒక తల్లి 3 బిడ్డలను దగ్గర పెట్టుకుని ఏడుస్తూ ఉంది. ఏమని ఏడుస్తుందంటే, అమ్మ మన తండ్రి లేడు, తండ్రి చనిపోయాడు, పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, ఆ ఇంట్లో ఉన్నటువంటి నూకలు అయిపోయాయి, ఇంట్లో ఉన్న చిల్లర డబ్బులు కూడా అయిపోయింది, ఇక ఇంట్లో పోషించబడ్డం చాలా కష్టతరంగా మార్చబడింది, ఇల్లంతా కూడా ఆకలి దప్పుల చేత నింపబడిపోయింది. ఆ తల్లి ఎలుగెత్తి ఏడుస్తుంది. తన 3 బిడ్డల్ని ఇప్పుడు ఎలాగ పోషించాలి, ఎలాగ వారికి ఆహారం సిద్ధపరచాలని ఏడుస్తూ ఉంది. ఈ లోపల ఆ ఇంట్లో నుండి చిన్న బిడ్డ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అన్నది. ఏమి లేదు బిడ్డ, ఇంట్లో నూకలు అయిపోయాయి, ఉన్న చిల్లర డబ్బులు కూడా అయిపోయింది, ఇక పరిస్థితి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, చాలా దయనీయంగా ఉంది అని అంటుంటే ఆ బిడ్డన్నది, అమ్మ సమకూర్చుకున్నది నీవు కాదు, సమకూర్చి మమ్మల్ని పోషించాలని నీవన్నీ సమకూర్చుకున్నావు, కానీ నువ్వు సమకూర్చిన దాన్ని బట్టి మమ్మల్ని దేవుడు పోషించలేదు, ఆయన సమకూరిస్తేనే ఈ రాత్రి నీవు నేను పోషించబడుతున్నాం. స్తోత్రం కలుగునుగాక. సమకూర్చబడితేనే పోషిస్తున్నావమ్మా అనగానే వాళ్ళమ్మ అలాగ చూస్తూ ఉంది. ఆ చిన్న బిడ్డ వెళ్ళి మోకాళ్ళుని ఒక చిన్న చిరుచాపు వేసుకొని మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంది. యేసయ్య, ఈ సమయంలో మేము ఎంతో ఆకలితో ఉన్నాం, ఎంతో కష్టంతో ఉన్నాం, మా పరిస్థితి ఇలా ఉంది అని ఏదోదో మాటలు అడగలేదండి. మా పరిస్థితి ఎలా ఉందని ఏవేవో సానుభూతి మాటలు దేవుని ఎదుట చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఒక్క మాట అడిగింది, నీవు నీ చిత్తానుసారంగా మమ్మల్ని పోషించడం నీ అద్భుతాన్ని చూపించు, నీ చిత్తానుసారంగా మమ్మల్ని పోషించేటువంటి ఒక అద్భుతాన్ని మా కోసం చేయి ప్రభువా, నీ హస్తబలం ఏంటో నేను చూడాలనుకుంటున్నాను, నా జీవితంలో నీ హస్తబలాన్ని కనపరచు, నీ మహిమను నాకు చూపించని ప్రార్థన చేయడం ప్రారంభించింది. కొద్దిసేపటికి ఆ ఇంట్లో వాళ్ళు ప్రార్థిస్తూ ఉండగానే ఎవరో వచ్చి తలుపు తట్టారు. తలుపు తట్టగానే తలుపు తీయగానే ఒక రాజభటుడు వచ్చి నిలబడి ఉన్నాడు. ఎవరండి మీరనంటే, అమ్మ రాజుగారు రోడ్డు మీద నిలబడి ఉన్నారు, తన యొక్క పరివారం అంతా అక్కడికి వచ్చి ఉన్నది, నువ్వు మా అందరికీ దాహం కోసం మీ ఇక్కడికి వచ్చాం, నీళ్ళు ఏమన్నా ఇవ్వగలవా అని అడిగింది. వెంటనే ఈ అమ్మాయి ఆ చిన్న కుండలో నీళ్లు తీసుకొని, ఒక గ్లాస్ తీసుకొని, అల్యూమినియం లోటా తీసుకొని వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు పోసి రాజుగారికి ఇచ్చింది. రాజుగారు తాగారు. రాజుగారితో పాటు వాళ్ళ యొక్క పరివారం అంతటా కూడా ఆ చిన్న బిడ్డ నీళ్ళు ఇచ్చింది. నీళ్ళు ఇవ్వగానే రాజుగారు అన్నారు, ఎవరమ్మా నువ్వు? నీళ్ళు అడిగింది నేను ఒక్కరే, కానీ నా ఒక్క దాహార్తి నీవు తీర్చడమే కాకుండా నాతో వచ్చిన పరివారం అంతటికీ నువ్వు దాహాన్ని తీర్చగలిగావు. ఎంతటి దయాగుణం అమ్మ నీకు చిన్న వయసులో అనని తన దగ్గర ఉన్నటువంటి ఆ బంగారు నాణ్యాలను ఒక్కసారిగా ఆ చిన్న బిడ్డ ఇంటి ముందు పెట్టాడు. ఆ చిన్న బిడ్డ ఇంటి ముందు పెట్టాడు.
రాజుగారు ఒక మాట చెప్పాడు, ఎవరెవరైతే ఈ అమ్మాయి చేత్తో నీళ్లు తాగారో వాళ్ళందరూ తీసుకొచ్చి మీ ప్రేమపూర్వకమైన కానుక ఆ ఇంటి ముందు పెట్టండి అనేటప్పటికీ అందరూ వాళ్ళ ప్రేమపూర్వకమైన కానుక తీసుకొచ్చి వాళ్ళ ఇంటి గుమ్మం మీద పెట్టారు. వాళ్ళ ఇంటి గుమ్మం మీద పెట్టేటప్పటికి దాదాపు 3 మణుగుల బంగారు ఒక్కసారిగా వాళ్ళ ఇంటి వాకిట్లోకి వచ్చేసింది. హల్లెలూయా. ఇది అభూత కల్పన కాదు. 3 మణుగుల బంగారు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి నిలబడింది. వాళ్ళ అమ్మ అంటుంది, అమ్మా నీ ప్రార్థన దేవుడు విన్నాడమ్మా, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. తనుష్, షల్ యు గివ్ ద బ్యాగ్ టు మీ. నీ ప్రార్థన దేవుడు విన్నాడమ్మా, నీ ప్రార్థన దేవుడు విన్నాడు తల్లి. ఎందుకంటే ఇంత అద్భుతాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఈ రోజు లెక్క ప్రకారం వేసుకుంటే దాదాపు 30 కోట్ల రూపాయల బంగారు మన ఇంటి ముందుకు వచ్చి ఉన్నది. ఇక మన జీవితకాలం అంతా బతికిపోవచ్చమ్మా, మన జీవితకాలం అంతా మనం ఆనందించవచ్చు. ఇంతటి అద్భుతాన్ని నేను ఎక్కడా చూడలేదు అని అంటుంటే ఈ అమ్మాయి ఆ మూలకెళ్ళి ఏడవడం ప్రారంభించింది. ఏడుస్తుంది, ఎక్కులు బుట్టి ఏడుస్తుంది. వాళ్ళ తల్లి అడుగుతుంది, అదేంటమ్మా ఆనందించాల్సిన సమయంలో, సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఏడుస్తున్నావేంటి? నీ ఏడుపు కారణం ఏంటమ్మా? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు బిడ్డ అని అంటుంటే ఆ బిడ్డ ఎక్కులు బుట్టి ఏడుస్తుంది. ఆ తల్లి దగ్గరకు లాక్కొని, ఏమైంది చెప్పు బిడ్డ, ఎందుకు ఏడుస్తున్నావునంటే, ఏమి లేదమ్మా, ఒక్క మనుషుని దయ మన మీదకి వస్తేనే 3 మణుగుల బంగారం మన దగ్గరకు వచ్చింది. సాక్షాత్తు దేవుని దయ మన మీద ఉంటే జీవితకాలం సరిపోయేంత కనికరము మన కుటుంబాలలో నింపబడుతుంది. ఊరాలాబా రీకారాలాబా. ఒక్క మనుషుని దయ మన ఇంటి మీదకి వస్తేనే 3 మణుగుల బంగారం వచ్చింది. కానీ ఆ మనుషుల్ని, నిన్ను నన్ను కలుగు చేసిన దేవుని దయ, దేవుని కనికరము మన మీదకి వస్తే మన జీవితం ఎలా ఉంటుందో నేను ఆలోచిస్తున్నానమ్మా. ఈ రాత్రి నువ్వు దేని కొరకు ఆలోచిస్తున్నావు బిడ్డ? యెహోవా కొరకు ఎదురు చూస్తున్నావా? మనుషుల కొరకు ఎదురు చూస్తున్నావా? మనుషులిచ్చే వాటి తాత్కాలికమైన వాటి కొరకు ఎదురు చూస్తున్నావా? దేవుడిచ్చే నిత్యత్వమైన వాటి కొరకు ఎదురు చూస్తున్నావా? దేవుడిచ్చే నిత్యత్వంలో ఉన్న ఆశీర్వాదం గురించి నేను మీకు ఒక మాట చెప్తాను. నేను ఇంకొక మాట చెప్తా, దయచేసి చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, దేవుడిచ్చే నిత్యత్వం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అందరూ బైబిల్ తీయాలి నేను కోరుకుంటున్నాను. 11వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం. మోషే పెద్దవాడు, చదువు బిడ్డ. అల్పకాలము భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని పెంచుకుంటూ ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచిన. బహుమానమునందు దృష్టి, చెప్పండి నాతో పాటు. అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచును. యెహోవా కొరకు ఎదురు చూచే వాళ్ళు ఎలా ఉంటారంటే, మనుషులు ఇచ్చే బహుమానాల కోసం ఎదురు చూడరు, మనుషులు ఇచ్చే అత్యల్పమైనటువంటి వాటి కొరకు ఎదురు చూడరు. నా దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తే ఈ రాత్రి ఆయన నీ జీవితం అంతా సరిపోయేంత ఆశీర్వాదం నీకు ఇచ్చి పంపించగలడు. హల్లెలూయా. ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చి పంపించగలడు. నా దేవుని అద్భుతం ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. చిన్న చీమ, ఏది చలి చీమ, నల్ల చీమని చూసా, చిన్న నల్ల చీమ, బ్లాక్ యాంట్. ఆ నల్ల చీమ మీద ఒక పెద్ద ఎలుగుబంటు ఎక్కి నడుచుకుంటూ వెళ్తుంది. చీమ మీద ఏనుగుంది. జర్మీ అని అర్థమవుతుందా? చీమ మీద ఏనుగుంది, చీమ ఏనుగును మోసుకొని పోతుంది. ఇది ఇమేజినేషన్ సరిపోతుందా? షల్ యూ థింక్ దట్ ఆఫ్ ఇమేజినేషన్? నిజమేనంటారా ఇది? అదా? నా దేవుని అద్భుతం కూడా నువ్వు నమ్మలేనంత నిజానికి ఆయన ఆశ్చర్యమైన కార్యం చేయగలడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నమ్మలేనంత నిజానికి ఈ చీమ మీద ఏ రీతిగా అయితే ఏనుగు ఎక్కి మోసుకుంటూ చీమ వెళ్తుందో ఆ రీతిగా నా దేవుడు అత్యల్పుడైన నీ జీవితంలో విశాలమైన అద్భుతాన్ని ఈ రాత్రి దేవుడు చేయగలడు. నీ జీవితంలో ఏది నువ్వు కోల్పోయావో, ఏది నీ జీవితంలో చూడలేకపోయావో అది చేయడానికి దేవుడి రాత్రి అద్భుతాన్ని కాదు బిడ్డ, ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేస్తున్నాడు. ఫరో కుమారుడిని అనిపించుకోవడానికి అన్ని విషయాలలో ఇతడు యోగ్యుడై ఉన్నాడు. మోషే జీవితం చూస్తే
అందరికి ఆశ్చర్యం ఉంది. ఎవరక్కడ అనగానే ఇద్దరు సఫరిపురం పరిగెత్తుకొని వస్తున్నారు. బంగారు పళ్ళెము, బంగారు గిన్నెలో భోజనం చేయడం, హంసపానపు మీద పడుకోవడం. ఎవరెక్కడని పిలిస్తే అటువైపు పనివారు పరిగెత్తుకొని అతని కళ్ళ ముందు వచ్చి నిలబడి, ఓ చెప్పండి మీ చిత్తం అని నిలబడే మనుషులు. ఇంతటి దాదుల మధ్యలో తాను నిలబడి ఉన్నాడు. ఒకరోజు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మోషే, నీకు నేను కావాలా, ఫరో యొక్క ధనం కావాలా? నీకు నా బలం కావాలా, ఐగుప్తు బలం కావాలా? నేనిచ్చే బలం నీకు కావాలా, లేకుంటే ఐగుప్తు రాజు యొక్క బలం నీకు కావాలో ఆలోచించన్నాడు. మనమైతే ఎన్నో ఆలోచించుండే వాళ్ళం. ఉన్నట్టు ఉండి ఈ మోషే చెప్పిన మాట ఏంటంటే, ఫరో యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు తాను ఒప్పుకొనలేదు, కానీ దేవుని ప్రజలతో నింద అనుభవించడం మేలని ఎంచి ప్రతిఫలంగా కలగబోయే ఆ బహుమానాన్ని దృష్టించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మోషే యొక్క కళ్ళ ముందు దేవుని బహుమానము దృష్టించాడు. ఈ రాత్రి యవనస్తురాలా, నువ్వు దేవుని బహుమానాన్ని దృష్టించితే, దేవుని యొక్క కృపను దృష్టించితే, దేవుని మీద నీ మనసు ఉంచితే, దేవుని మీద నీ యొక్క లక్ష్యం ఉంచితే, ఈ రాత్రి నువ్వు చెదిరిపోవు, పడిపోవు, కృంగిపోవు. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచే వాళ్ళు కావాలి. ఈ రాత్రి చాలాసార్లు నీవు పరీక్షలు రాసి ఓడిపోయావు, ఇంటర్వ్యూలకు వెళ్ళి ఓడిపోయావు, విజయంకు చేరుగా వెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నావు. ఈ రాత్రి నా యేసయ్య అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారు. హల్లెలూయా. ఫరో కుమారుడు అనిపించుకోవడానికి ఒక రాజ వీధిలో రాజరథం మీద ఎక్కేటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఇప్పుడు చిరిగిన బట్టలు ధరించుకొని ఇశ్రాయేలుతో నడుస్తున్నాడు. ఐగుప్తు యొక్క ధనాన్ని, ఐగుప్తు యొక్క ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి దేవుని ప్రజలతో ఆ చిరిగిన బట్టలు ధరించుకున్న వాడై మామూలుగా సాదాసీదాగా నడుచుకుంటూ చేతుల్లో కర్ర పెట్టుకొని నడుస్తున్నాడు. ఎవరక్కడ అని పిలిస్తే పరిగెత్తే మనుషుల ముందు ఇప్పుడు అక్కడ ఆ యొక్క హోరేబులో గొర్రెల మందను మేపుకుంటూ అని ఆ గొర్రెలు మేపుకుంటున్నాడు. మోషేకి అర్థమైంది ఏంటో తెలుసా? ఈ ఐగుప్తులో ఉన్న ధనం అంతటి కంటే నా దేవుడిచ్చే బలము, నా దేవుడిచ్చే ఆశీర్వాదం ఈ ప్రపంచంలో ఉన్న ఏ ధనికుడు కూడా నింపబడలేనంత గొప్పది అని నమ్మాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నింపబడలేనంత గొప్పది. మందిరము చాలా పెద్దది, విశాలమైనటువంటి ప్రాంతం. ఇక ఆ పాస్టర్ గారి తరువాత ఇక పాస్టర్ గారే. ఇక ఏమాత్రం కూడా సందేహం లేదు, బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది. విశాలమైనటువంటి మందిరం, విశాలమైన మందిరం, అందరూ బాగా తెలిసిన వాళ్ళు, ఎక్కడికి పోయినా మంచి గౌరవం ఇవ్వగలిగిన వాళ్ళు. ఇక పాస్టర్ గారి తరువాత మరొక పాస్టర్ అనిపించుకోవడానికి అన్ని విషయాల్లో యోగ్యమైన వాడు, ఇక తను మాత్రమే సరిపోగలిగిన వాడని బైబిల్ ట్రైనింగ్ కూడా అయిపోయింది. అందరూ అనుకుంటున్నారు ఇక ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగింది ఇక ఈ వ్యక్తే అనుకుంటున్నారు. కానీ ఆ దేవునికి ఒక చిత్తం ఉంది బిడ్డ. మనుషుల తలంపుల కంటే దేవుని తలంపులు ఉన్నతంగా ఉంటాయి. ఈ రాత్రి నీ ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు, నీ తలంపుల కంటే దేవుని తలంపులు ఆకాశానికి భూమికి ఎంత ఉన్నతంగా ఉన్నాయో అంత ఉన్నతంగా ఉంటాయి బిడ్డ. ఇక సరిగ్గా వాళ్ళ నాన్నగారు తరువాత ఇక ఆయనే ఇంకా పాస్టర్. కట్టిన మందిరం, పెట్టిన పొయ్యి, ఉన్న విశ్వాసులు, గౌరవించే మనుషులు, లోకల్ పాస్టర్లు అందరూ తెలుసు. ఇంతటి ఆధిక్యతనంతా ఒక్కసారిగా ప్రభు పాదాల దగ్గర పెట్టాడు. ఇంత ఆధిక్యతనంతా ప్రభు పాదాల దగ్గర పెట్టాడు. ఒకరోజు నేను ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, లేదు, నా కుమారుడిని నేను ఓ ప్రత్యేకమైన ప్రదేశానికి పంపిస్తాను. ఆ ప్రదేశంలో నా కుమారుడిని నేను హెచ్చిస్తాను. ఆ ప్రదేశంలో నా కుమారుణ్ణి నా సేవకుడుగా నేను రుజువుపరుచుకుంటాను. మీరు కట్టిన మందిరాల్లోనూ, మీరు పెట్టిన పొయ్యిల్లోనూ, మీరు కట్టిన ఇళ్లలోనూ తను సేవ చేయడు. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో తల్లి గర్భంలో రూపింపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, జనముల మీదను రాజ్యముల మీదను నేను నిన్ను నియమించి ఉన్నాను. ఐ హావ్ అపాయింటెడ్ ద ఓవర్ నేషన్ అండ్ కింగ్డమ్స్. రాజ్యాల మీద, జనముల మీద నేను అధికారిగా నియమించి ఉన్నాను. కాబట్టి నా బిడ్డను ఇక్కడ కాదు, నేను చెప్పిన చోటుకు పంపించాను అన్నాడు. నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు.
తండ్రి గుండెల్లో బోలుడంత ఆశ. ఇంత పెద్ద విశాలమైన మందిరంలో ఇక ఎవ్వరూ నిలబడలేరు. ఎవరు నిలబడినా అక్కడ వాక్య పరిచయం చేయలేరు. అంతటి మహోన్నతమైనటువంటి దేవుని స్థానాన్ని విడిచిపెట్టి ఒక తెలియని ప్రాంతానికి వెళ్ళడానికి ఎవరు సాహసిస్తారు? తెలియని మనుషుల మధ్యలోకి రావడానికి ఎవరు ఇష్టపడతారు? సుఖాన్ని కోరుకున్న మనుషులు, సౌఖ్యాన్ని కోరుకున్న మనుషులు, దేవుని చిత్తాన్ని కూడా పక్కకు పెట్టి మానవ చిత్తమే దేవుని చిత్తమని భ్రమపరుచుతున్న మనుషుల మధ్యలో ఆ చిన్నవాడి దగ్గరికి వెళ్ళి చెప్పాను, లేదు బిడ్డ, నిన్ను దేవుడు ఒక ప్రత్యేకమైన స్థలానికి పంపించబోతున్నాడు. ఆ ప్రదేశంలో దేవుడు నిన్ను గొప్పవాడిని చేస్తాడయ్యా. అక్కడ దేవుడు నిన్ను ఒక తలమానికంగా చేస్తాడు. ఇది కాదు నాయన అని అన్నప్పుడు మారు మాట్లాడలేదు. దేవుని చిత్తానికి, దేవుని చిత్తము ఎదుట సమస్తాన్ని పరిత్యజించి ఉన్న పాటున కట్టుబట్టలతో మీ ఊరు వచ్చాడు. చూసావా, మీ నాని జాని పాస్టర్ గారు దేవుని చిత్తంలో ఉన్న దైవజనుడు. సమస్తాన్ని అక్కడ విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆ తండ్రి స్థానాన్ని భర్తీ చేసే వాళ్ళు అక్కడికి ఎవరు లేరు. మొన్న ఈ మధ్య 7 మందినేమో ప్రతిష్ఠ చేశాం. ఇప్పుడు దాకా మా బిడ్డ మాకు అండగుంటాడు, కొండగుంటాడు, ఇతనే మమ్మల్ని నడిపిస్తాడు అనుకుంటే నా దేవుని చిత్తం ముందు మా ప్రేమలు ఓడిపోయాయి. బిడ్డ, ఈ రాత్రి నేను ఎందుకు ప్రేమతో ఈ మాట చెప్తున్నాను తెలుసా? చాలాసార్లు దేవుని చిత్తం ముందు ఓడిపోక తప్పదు బిడ్డ. దేవుని బలం ముందు నీవు నేను బలహీనుడు కాక తప్పదు. దేవుని ప్రణాళిక ముందు నీవు నేను ఓడిపోక తప్పదు. నువ్వు ఓడిపోతేనే దేవుని జయం నీలోకి వస్తుంది. నీ స్వచిత్తం చచ్చిపోతేనే దేవుని చిత్తం నీలోకి వస్తుంది. నీవు బలహీనుడు అయిపోతేనే దేవుని బలం నీలోకి వస్తుంది. దేవుని మాటను నమ్ముకొని జూన్ 30వ తారీఖున సరిగ్గా ఈ ఊర్లోకి వచ్చి అడుగుపెట్టి నేటికి 7 సంవత్సరాలైంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. 7 సంవత్సరాలైంది. మీరు హక్కును పెట్టుకున్నారు, ఆదరించారు, తండ్రిలాగా తల్లిలాగా చూచుకున్నారు. ఆ చిన్న బిడ్డలను మీరు ఒక ఆప్యాయతకు అనురాగంగా ప్రేమించారు. సమీపస్తుల కంటే, దూరస్తుల కంటే, అయిన వారి కంటే మిక్కిలి ప్రేమ కలిగి ఈ దైవజన్ని మీ గుండెల్లో పెట్టుకున్నారు. చూసావా, ఇదండి దేవుని చిత్తం అంటే. ఇది దేవుని చిత్తం. ఆయన చేసిన పరిచర్య వచ్చి చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళాగలేదు. బిడ్డలు ప్రయోజకులైతే ఆనందం, కానీ సేవకుడుకున్న ఆనందం ఏంటో తెలుసా? తన పిల్లలు తనకంటే గొప్ప పరిచర్య చేసినప్పుడు. బిడ్డ, నువ్వు బిడ్డలు కనుక్కున్నావు, నువ్వు మంచి ఉద్యోగస్తులు చేయాలనుకున్నావు, మంచి గవర్నమెంట్ ఎంప్లాయీనో లేకపోతే ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలనుకున్నావు. కానీ సేవకుడైతే ప్రజలందరి కొరకు కాలిపోవడానికి సిద్ధపరచబడిన ఒక సేవకుని తయారు చేస్తాడే, అది నిజమైన తండ్రి ప్రేమ అంటే. కొట్టండి చప్పట్లు గట్టి. ఆ తండ్రి ప్రేమే ఇక్కడ దాగుంది. పెద్దగా చదువు లేదు, పెద్దగా మాట్లాడను కూడా లేడు, కానీ ఏదో లోపల ఒక అగ్ని, ఏదో ఒక తెలియని వైరాగ్యం దేవుని కోసం, దేవుని చిత్తం చేయాలని. సమస్యలను వీళ్ళకి బలమిచ్చింది ఎవరో తెలుసా? నా యేసయ్య. బాప్తీసాలు వచ్చి తిరిగి వచ్చేటప్పుడు నాతో చెప్తున్నాడు, అయ్యా ఇది 149వ బాప్తీసం అయ్యా అన్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు కారిపోయాయి. జర్మియా, ఐ వాస్ క్రయింగ్. మనసంతా సంతోషం వేసిపోయింది. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీ బిడ్డకి ఇంత పరిచయం ఇచ్చావు, ఇంత సంఘాన్ని ఇచ్చావు, ఇంత మంచి ఆప్తులైన కుటుంబాలని, బంధువుల కంటే ఎక్కువగా ప్రేమించేటువంటి సంఘాన్ని ఇచ్చావు. నీ ప్రేమ ఎంత గొప్పదని నా మనసారా కృతజ్ఞతలు చెప్పాను. ఈ రాత్రి మరలా చెప్తున్నాడు దేవుడు, ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలందరితో నింద అనుభవించడం మేలుని ఎంచి మోషే ఏ రీతికైతే సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తం కోసం బహుమానాన్ని దృష్టించి పరిగెత్తాడో, ఈ దైవజనుడు కూడా దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని బహుమానాన్ని దృష్టించి పరిగెత్తాడు. ఇప్పుడు దేవుడిని నువ్వు ప్రశ్న వేయనిమ్ము. దేవుని బహుమానం కావాలా, మనుషులు ఇచ్చే బహుమానాలు కావాలా? నీకు దేవుని బలం కావాలా, మనుషుల బలం కావాలా? నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు,
నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. యేసయ్యా యేసయ్యా నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా. నా ఆశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. నా ఆశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. చప్పట్లు. వర్షం రాదు. God shall have to permit you to rain. Yeah, you believe that Jesus Christ in this night. He gives a great miracle among us. నా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన కోసం ఉన్నవంత సమస్తాన్ని వదులుకుంటే ఆయన సమస్తాన్ని ఇవ్వగలడు. నాలోని ఆశలు అన్నీ నిత్యమై ఉన్నావు. నీవు తప్ప నాకెవరు, నీవేనయ్య నా తోడు. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు. నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను అడ్డుకుంటా. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను అడ్డుకుంటా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని యేసయ్యా 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 యేసయ్యా. నన్ను నడిపించువాడా, నన్ను ఆదరించువాడవు యేసయ్యా. నన్ను నీకై అభిషేకించువాడవు. ఈ రాత్రి దేవుడిని అభిషేకించడానికే యెహోవా కొరకు ఎదురు చూచే వారికి బలమిచ్చి పంపించే దేవుడు ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఒప్పుకుందాం, చప్పట కొట్టండి గట్టిగా. యెహోవా కొరకు ఎదురు చూచేవాళ్ళు ఎదురు చూచాడు. ఈ చిన్న సేవకుడు ఇంత సేవకుడుగా చేయడానికి కారణం ఆయన కొరకు ఎదురు చూచాడు. ఆయన కొరకు ఎదురు చూచాడు. యేసయ్య కొరకు ఎదురు చూచిన వాళ్ళు ఎవరు ఓడిపోలేదు బిడ్డ. ఈ రాత్రి నువ్వు దేవుని మాటను వింటున్నావు, దేవుని ప్రణాళికలో ఉన్నావు, దేవుని చిత్తంలో ఉన్నావు, దేవుని యొక్క మనస్కరణలో నువ్వు ఉన్నావు. ఆయన నీతో చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 31:3 రాయబడింది, శాశ్వతం ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నాను.
ఈ రాత్రి నా దేవుడు ఒక శాశ్వతమైన ప్రేమను నీ పట్ల చూపించబోతున్నాడు. నువ్వు ఎక్కడైతే దేవుని సన్నిధిలో దూరం అయిపోయావో, ఎక్కడైతే దేవునికి వ్యతిరేకంగా నడిచావో, ఎక్కడైతే దేవుని సన్నిధిలో దేవుని చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించుకోలేకపోయావో, అక్కడెల్లా సరిచేయడానికి యేసయ్య నీ ముందు వచ్చి నిలబడ్డాడు. ఇవ్వగలవా నీ జీవితాన్ని? రహస్యంగా నీ జీవితంలో దాగి ఉన్న పాపాన్ని ఈ రాత్రి ఒప్పుకొని విడిచిపెట్టగలవా? నీ కన్నవారికి, తెలియని వారికి, కన్నవారికి, అయిన వారికి, తోబుట్టులకు తెలియకుండా లోపల పాపాన్ని దాచుకొని ఆ పాపం చేత సంతోషిస్తున్నావే, ఆ పాపాన్ని యేసయ్య కోసం వదిలిపెట్టగలవా? వ్యక్తిగత జీవితంలో మార్పు కలగాలి. మనిషిగా నువ్వు పుట్టినందుకు, మనిషిగా బ్రతకడానికి, నవ సమాజంలో దేవుని కొరకు నవనూతనమైన జీవితాన్ని జీవించడానికి క్రీస్తు యొక్క రక్తం మాత్రం నిన్ను పరిశుద్ధపరచగలదు. ఆ రక్తం మాత్రమే నీకు నూతన బలాన్ని ఇవ్వగలదు. కట్టుబట్టలు చేత పట్టుకొని ఆ చిన్న బిడ్డను చంకనేసుకొని రాజుపాలెం వస్తుంటే ఎవ్వరికి అర్థం కాలేదు. ఇంత పరిచయను వదిలిపెట్టి, ఇంత సంఘాన్ని వదిలిపెట్టి, ఇంత ఖ్యాతిని వదిలిపెట్టి తెలియని మనుషుల మధ్యలోకి వెళ్తున్నారని అందరూ అనుకుంటుంటే నేను కూడా భయపడి ప్రార్థన చేశాను. ఒకరోజు, నాయనా నీ చిత్తమ్మా ప్రభు అనంటే, ప్రభు అన్నాడు, భయపడకు బిడ్డ, నీ బిడ్డను నేను నీకంటే గొప్ప సేవకుని చేస్తానన్నాడు. నీకంటే నీ బిడ్డను గొప్ప సేవకుని చేస్తాను. చూస్తానో లేదో అనుకున్నాను, కన్న కళ్ళతో ఈ ఆనందాన్ని చూసే భాగ్యం ఇచ్చాడు దేవుడు. బిడ్డ, ఈ రాత్రి నువ్వు పుట్టిన బిడ్డని దేవునికి అప్పగిస్తావో, మనుషుల బహుమానానికి అప్పగిస్తావో, నీ చేతుల్లోనే ఉంది. నీకు ఇవ్వబడిన జీవితాన్ని దేవునికి ఇస్తావో, నీ చేతిలో తీసుకుంటావో, నీ చేతుల్లోనే ఉంది. నీకు ఇవ్వబడిన లోక ఘనత కొరకు వాటిని ఉపయోగిస్తావో, లేకుంటే లోకంలో నీ కొరకై సిలువ రక్తాన్ని త్యాగంగా మార్చిన దేవుని కొరకై నీ జీవితాన్ని త్యాగంగా మార్చుకుంటావో, నీ చేతిలో ఉంది. ఏది కావాలనుకుంటున్నావో నీ చేతిలో. అందుకే జీవ మరణాలు నీ చేతిలో ఉన్నాయి. రాత్రి నేను మూడో విషయం చెప్తున్నాను, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. మూడోది చెప్పన, సొమ్మసిల్లక అలయక వారు పరిగెత్తుదరని రాయబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా కొరకు ఎదురు చూచేవారు, యెహోవా మీద మనసు నుంచుకున్న వాళ్ళు. అందుకే యెషయా గ్రంథం 26వ అధ్యాయం, యెషయా గ్రంథం 26వ అధ్యాయం అనగా 3, 4, 5 వచనాల మధ్యలో రాయబడింది, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో అట్టి వారు నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. ఈ రాత్రి యేసయ్యనందు విశ్వాసం ఉంచిన వాళ్ళు దేవునికి కావాలి. ఈ రాత్రి నీ విశ్వాసం, నీ నమ్మకము యేసుక్రీస్తు ప్రభువు మీద ఉండాలి. నీ నమ్మకము యేసుక్రీస్తు ప్రభు అయి ఉండాలి. నీ నమ్మకము యేసుక్రీస్తు ప్రభు అయి ఉండాలి. ఒక రోజున ఇద్దరు భార్య భర్తలు హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చెప్పారంట, మీ భార్యకు క్రానికల్ డిసీజెస్ వచ్చింది, దానివల్ల రక్తం కక్కుని నీ భార్య చచ్చిపోతుంది, ఇక నీ భార్య బ్రతకదు అని డాక్టర్లు చెప్పారట. ఆ భర్త ఆ భార్యను భుజం చేసుకొని ఏడుస్తూ భుజం దట్టి తీసుకొస్తుంటే వాళ్ళ భార్య అడిగిందట, అయ్యా ఇంతకాలం నేను నీకు సాక్రిఫైస్ చేసి పెట్టగలిగాను, ఇక చేసి పెట్టే ఓపిక నాకు లేదు, ఇక నేను నీకు ఏమీ కూడా చేయలేను, నన్ను వదిలిపెడతావా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావని అడిగిందట. ఆ భర్త అన్నాడు, అమ్మా ఇంతకాలం నువ్వు నా కొరకే సమస్తాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డావు, అయిన వారిని, కన్నవారిని, నీ జీవితంలో ప్రతి అణువును నాకు, నా బిడ్డల కొరకు త్యాగం చేశావు. నీ కష్ట సమయంలో నేను విడిచిపెట్టిపోవడానికి కాదమ్మా నీ చేయి పట్టుకునింది, కడ వరకు నేను నడిపించుకోవడానికే నీ చేయి పట్టుకున్నాను అన్నాడట. కడ వరకు నీ చేయి పట్టుకున్నాను. భార్య భర్తల బంధమే అంత గొప్పదైతే నీవున్న పరిస్థితులను వదిలిపెట్టే దేవుడు నిన్ను విడిచిపెట్టిపోతాడా బిడ్డ? ఈ రాత్రి నిన్ను విడిచిపెట్టిపోవడానికి కాదు దేవుడు నీ కోసం ఇక్కడ వచ్చింది. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది, ఆయన విరిగి నలిగిన హృదయాలకు ఆసన్నుడు అని రాయబడింది. ఈ రాత్రి చాలా హృదయాలు నలిగిపోయి ఉన్నాయి, చాలా హృదయాలు విరిగిపోయి ఉన్నాయి, చాలా హృదయాలు కలత చేత, కన్నీళ్ళ చేత నింపబడి ఉన్నాయి. పైకి మనుషులుగా బ్రతుకున్నారన్న మాటే కానీ అంతరంగాన్ని తెరిచి తరచి చూస్తే ప్రతి హృదయంలో బోలెడన్ని గాయాలు ఉన్నాయి. ఏ గుండెలో గాయం లేదో చెప్పండి రాత్రి చూద్దాం. ఏ గుండె గాయం కాలేదో చెప్పండి రాత్రి చూద్దాం. చాలామంది అరుగుల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, చప్టాల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది బైక్ స్టాండ్ వేసుకొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది ఇక్కడ రాకుండా రోడ్డు మీద ఆ యొక్క చివరి కారణంలో నిలబడి వాక్యం వింటున్నారు, కొంతమంది ఆటోలో కూర్చొని వాక్యం వింటున్నారు,
కొంతమంది ఇళ్ళ వాక్యాల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నారు. నువ్వు ఎక్కడ కూర్చొని వాక్యం వింటున్నా ఈ రాత్రి నీ జీవితంలో సొమ్మసిలిన నీకు తిరిగి మరలా బలం ఇచ్చి నిన్ను పరిగెత్తింపగలిగిన శక్తి ఒక యేసయ్యకు మాత్రమే ఉన్నది. కొట్టు చప్పట్లు గట్టిగా. మరలా నిన్ను పరిగెత్తింపగలడు, నువ్వు గమ్యానికి చేర్చగలడు, నిన్ను గమ్యానికి చేర్చగలడు. నువ్వు మధ్యలో ఆగిపోవడానికి కాదు బిడ్డ ఈ పరుగు పందెంలోకి వచ్చింది. అందుకే వాక్యం రాయబడింది, హెబ్రీయుల రాసిన పత్రిక అనగా 12వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, ఇంత గొప్ప సాక్ష్య మేఘం మనల్ని ఆవరించినందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. ఈ రాత్రి నీ ముందు ఒక పరుగు పందెం ఉంది బిడ్డ. దైవజనుడు నానిజాని ముందు ఒక పరుగు పందెం ఉంది. ఒనేసిమన్న ముందు ఒక పరుగు పందెం ఉంది. నా ముందు కూడా ఒక పరుగు పందెం ఉంది. ఆ పరుగు పందెం ఏంటో తెలుసా? ఏ విధము చేతన యేసయ్య చెంతకి ప్రజల్ని చేర్చాలని. నీ పరుగు ఆగిపోవడానికి కాదు బిడ్డ దేవుడిని ఏర్పాటు చేసుకుంది. నీ జీవితం అర్ధాంతంగా ముగిసిపోవడానికి కాదు దేవుడు నిన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చింది. ఈ రాత్రి నీ విశ్వాసం యేసయ్య మీద ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది, అతడు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కనుక అతడు ఏమాత్రం కదలడట. అందుకే దావీదు కీర్తన 55:22 వచనం రాయబడింది, ఆయన నీతిమంతులను ఎన్నడూ కదలనీయడని రాయబడింది. నీతిమంతులు ఎన్నడూ కదలనీయడు. ఈ రాత్రి యేసయ్య రక్తంతో నువ్వు కడగబడ్డావు కనుక, యేసయ్య రక్తం చేత నీ జీవితము శుద్ధీకరించబడింది కనుక నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచి ఉన్నావు. ఈ రాత్రి నువ్వు దేవుని నమ్మి ఉన్నావు, మనుషులు నమ్మావు కాదు బిడ్డ. ఈ రాత్రి నువ్వు చెప్పాలి, ఎంతమందిని తృణీకరించారో, ఎంతమందిని అవమానించారో, ఎంతమందిని తిరస్కరించారో, ఎంతమందిని తృణీకరించి వారి ముందు చెడ్డవాడివి చెడ్డదానం అన్నారు, వారందరి ఎదుట నా దేవుడు తిరిగి మరలా నిన్ను లేవనెత్తి ఆశీర్వదించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. మరలా నిన్ను లేవనెత్తి ఆశీర్వదించే సమయం ఆసన్నమైంది. ఈ రాత్రి నిన్ను దీవించే సమయం ఆసన్నమైంది. అందుకే సొమ్మసిల్లక అలయక పరిగెత్తుతారు. ఈ రాత్రి నువ్వు పరిగెత్తడానికి దేవుడిని సిద్ధపరుస్తున్నాడు బిడ్డ. ఆ పరుగు పందెంలో ఓడిపోవడానికి కాదు, ఆ పరుగు పందెంలో నిలిచిపోవడానికి కాదు. సరిగ్గా ఒక 3 సంవత్సరాల క్రితం ఒలింపిక్స్ జరుగుతుంటే ఆ ఒలింపిక్స్ రన్నింగ్లో ఒక వ్యక్తి వేగంగా పరిగెడుతున్నాడు, ఇంకొక వ్యక్తి కూడా వేగంగా పరిగెడుతున్నాడు. ఉన్నట్టుగుండి ఆ మొదటి రన్నింగ్లో ముందు పరిగెడుతున్న వ్యక్తి ఉన్నట్టుగుండి కాలు ఇరిగిపోయి కింద పడిపోయాడు. ఇక 2 సెకండ్లలో అతనికి విజయం చేరువుగా ఉంది. ఇక వెనుకునే వ్యక్తి అతను దాటుకొని వెళ్ళిపోవడం ఇష్టం లేకుండా తనని తన భుజం మీద ఎక్కించుకొని తన్ను మోసుకుంటూ అతడు ఆ మొదటి స్థానానికి చేరగలిగాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇది ప్రపంచం యావత్తు చూసింది. టీవీలో ప్రతి ఒక్కరు, సెల్ ఫోన్లో ప్రతి ఒక్కరు చూశారు. ఈ రాత్రి ఓడిపోయి వదిలిపెట్టడానికి కాదు బిడ్డ, నా యేసయ్య నీ దగ్గరకు వచ్చింది. ఎక్కడ నువ్వు పడిపోయావో, ఎక్కడ నువ్వు కృంగిపోయావో, ఎక్కడ లేయలేకపోతున్నావో, ఎక్కడ నువ్వు అలిసిపోయావో, ఎక్కడ నువ్వు సమస్యలిపోయావో, ఎక్కడ నీ జీవితం నిర్జీవంగా మార్చబడిందో అక్కడ నీ చెయ్యి పట్టి నేను లేవనెత్తడానికే ఆయన ఈ రాత్రి ఇక్కడ నీ దగ్గరకు వచ్చాడు. ప్రభుతో చెప్పగలవు ఈ రాత్రి, యేసయ్య నా చెయ్యి పట్టుకో అయ్యా, నేను అలసిపోయాను, నేను పరిగెత్తలేకపోయాను, నేను ఇప్పటిదాకా నేను నిలబడలేకపోయాను, ఇక నా జీవితంలో నీకు ప్రథమ స్థానం ఇస్తానయ్యా, నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు. మీకు అద్భుతం మాట చెప్పిన ఊడిజర్లో దైవజనుల ఆశీర్వాదన్ గారు పెద్ద మహాసభలు పెడతారు. ఆ మహాసభలకి మన ఊర్లో రాజుపాలెంలో ఉన్న ప్రతి ఒక్కరు వస్తారు. హల్లెలూయా. కాబట్టి అందరికి నేను ఇక్కడో తెలుసు. మీరు వచ్చి అక్కడ చూశారు కదా. నేను అక్కడికి మీటింగ్ చూసుకొని తిరిగి నేను గ్రౌండ్లో అందరికి ప్రార్థన చేస్తుంటే పాస్టర్ నానిజాన్ గారు వచ్చి, అయ్యగారు వీళ్ళందరూ మా ఊరు వాళ్ళని చెప్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నాకు ఆశ్చర్యం వేస్తుంది, అరే నీది ఇక్కడ ఊడిజర్లు కదా అని అంటే, వీళ్ళు మా ఊరి వాళ్ళు అంటే ఇరుగుని జనులను తన జనులుగా మార్చిన దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించి బిడ్డ. మీరందరూ వచ్చి అక్కడ పరిచయం చేస్తుంటే, మీరందరూ ముఖాలు అక్కడ కనపడుతుంటే ఆనందమే వేరుగుంటుంది నాకు. ఈ రాత్రి ఇంత ముఖాముగ్గా కలుసుకుంటానని నేను అనుకోలేదు. ఈ రాత్రి నువ్వు గ్రహించాలి, సొమ్మసిలిన వారు అలయక పరిగెడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను 3 విషయాలు చెప్పాను. మొదటిగా దేవుడు సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు. రెండవదిగా యెహోవా కొరకు ఎదురు చూచే వారికి నూతన బలమిచ్చేవాడు. మూడవదిగా శక్తిహీనులకు సొమ్మసిలిన వారు అలయక పరిగెత్తి గమ్యం చేర్చబడగలుగుతారు. అందరూ లేచి నిలబడతాం.
లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. ఆకాశం వైపు అందరం చేతులు పైకెద్దాం. ప్రభువా, ఈ రాత్రి నువ్వు నాతో ఉన్నావు. నేను నమ్ముతున్నాను తండ్రి, నువ్వు నాతో ఉన్నావు అయ్యా. అందరం ఒకసారి ఆకాశం చేతులు పైకెద్దాం. ఈ రాత్రి ఒక్క నిమిషం ప్రభుతో మాట్లాడదాం. ప్రభువా, ఈ రాత్రి నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. సర్వాంతర్యామి నా యేసయ్యా, నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. కొంచెం ఎక్కువ పెట్టినన్నా, నువ్వు పట్ట కప్పి 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 అవిశ్వాసం అయిపోయింది. చెప్పండి, గాడ్ డిడ్ నాట్ గివ్ ద పర్మిషన్ టు ద రైట్ అంటిల్ ద నెక్స్ట్. థ్యాంక్ యూ లార్డ్. దేవుడిని నీ రాత్రి నడిపించగలడు. సర్వాంతర్యామి నా యేసయ్యా, స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. సర్వాంతర్యామి నా యేసయ్యా, స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా గమ్యం యేసయ్యా. నీవే నా సర్వం యేసయ్యా, నీవే నా గమ్యం, నీవే నా ప్రాణం, నీవే నా జీవం యేసయ్యా. నీవే నా సర్వం యేసయ్యా. సర్వాంతర్యామి నా యేసయ్యా, నా స్వాస్థ్యము సర్వం నీవేనయ్యా. నా దేవుడి రాత్రికి విడిచిపెట్టుకోవడానికి అది వచ్చింది. ఎక్కడ అలసిపోయావో దేవుడిని ఆశీర్వదించడానికి వచ్చాడు. నిన్ను లేవనెత్తే దేవుడు, అలసిపోయిన నిన్ను ఆదరించే దేవుడు, ఓడిపోయిన నిన్ను ఓటములో నుంచి లేవనెత్తగలిగిన దేవుడు. సత్యస్వరూపుడ నీవేనని, నీ సేవకే నన్ను పిలిచావని. చాలా మంది సేవకులు ఉన్నారయ్యా. సత్యస్వరూపుడ నీవేనని, నీ సేవకే నన్ను పిలిచావని. మనోహరమైన నీ రూపము, మరువచాలను నీ మహిమను, మదిలో మెదిలను నీ గానము. మహనీయుడవై వచ్చావని, నీవే నా స్నేహం, నీవే నా బంధం, నీవే నా గమ్యం యేసయ్యా. నీవే నా సర్వం యేసయ్యా. నీవే నా స్నేహం, నీవే నా బంధం, నీవే నా గమ్యం యేసయ్యా. నీవే నా సర్వం యేసయ్యా. సర్వాంతర్యామి నా యేసయ్యా, నా స్వాస్థ్యము సర్వం నీవేనయ్యా. రాత్రి నా దేవుడు కుంగిపోయిన నీకు బలమివ్వడానికి వచ్చిన దేవుడు. ఐగుప్తులో పస్కాగా వధించబడిన యేసయ్య ఈ రాత్రి నీ విడుదల కోసమే పస్కాగా వధించబడ్డాడు. అదిగో అదిగో ఆయన మేఘారుడై రాబోతున్నాడు. మహామహిమతో ఆయన దిగి రాబోతున్నాడు.
త్వరగా వస్తున్నాడు. మహిమా స్వరూపుడ నీవేనని, నీ మహిమకే నన్ను నిలిపావని. మహిమా స్వరూపుడ నీవేనని, నీ మహిమకే నన్ను నిలిపావని. మహిమైశ్వర్యము తీర్చుటకై మహనీయుడవై వచ్చావని. మధురమైనది నీ నామము, మరచి క్షణమైన మనగలనా. నీవే నా స్నేహం, నీవే నా బంధం, నీవే నా గమ్యం యేసయ్యా. నీవే నా సర్వం యేసయ్యా. ఒకసారి చెప్పండి. నీవే నా స్నేహం, నీవే నా బంధం, నీవే నా గమ్యం యేసయ్యా. నీవే నా సర్వం యేసయ్యా. సర్వాంతర్యామి నా యేసయ్యా, నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. సర్వాంతర్యామి నా యేసయ్యా, నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా జీవం, నీవే నా గమ్యం యేసయ్యా. నీవే నా సర్వం యేసయ్యా. యేసయ్యా, నీవే నా ప్రాణము, నీవే నా జీవం, నీవే నా గమ్యం యేసయ్యా. నీవే నా సర్వం యేసయ్యా. యేసయ్యా. సర్వాంతర్యామి నా యేసయ్యా, నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. నీవే మా స్వాస్థ్యమయ్యా. నిన్ను మా స్వాస్థ్యంగా మార్చుకున్నాం కనుకనే ఇరుగుని ప్రాంతాలలో నిన్ను మోసుకొని ఊరుగాను ఊరును విడిచిపెట్టి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి చంటి బిడ్డల్ని చంకనెత్తుకొని ఒక దేని సేవకుడు వచ్చిన రోజు ఎంత ప్రేమ కలిగిన దేవుడయ్యా. విత్తువానికి పంటించే దేవుడు, శ్రమించేవాడికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని మరొకసారి రుజువుపరిచావు. నీ బిడ్డ నీ ప్రాంతంలో నిలబెట్టి ఒక మహిమ కలిగిన పరిచర్య జరిగిస్తున్నందుకే నా మనసారా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ ఎదుట సాష్టాంగపడి నమస్కరిస్తున్నాను. కన్నవారి కళ్ళల్లో ఆనందము, పెంచిన వారి గుండెల్లో మమకారం, అక్కుడు చేర్చుకున్న విశ్వాసుల గుండెల్లో నీ ప్రేమపూర్వకమైన ఆదరణ ఇచ్చావు. నీకు వందనాలు. ఇంత మంచి దేవుడుగా మా జీవితాలను వెలిసినందులకై నా మనసారా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నీ ప్రజలకు బలం ఇవ్వమని కోరుకుంటున్నాను. ఈ రాత్రి నీ ప్రజలు సొమ్మసిల్లిపోయినప్పుడు వీరికి ధైర్యము, కృపను, క్షేమను గ్రహించమని కోరుకుంటున్నాను. ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే అలసిపోయారో అక్కడల్లా నీ బిడ్డలకి రాత్రి గొప్ప విజయము కలుగును గాకని ప్రార్థిస్తున్నాను. దీవెనకరమైన ఆశీర్వాదం విడుదలవును గాకని ప్రార్థిస్తున్నాను. ఈ ఊరంతటికి ఆశీర్వాదం కలుగును గాక. ఈ ప్రాంతంలో ప్రజలు దీవించబెడుదురు గాక. సమృద్ధైన వర్షాల చేత, సమృద్ధైన పంటల చేత, సమృద్ధైనటువంటి సకల సౌకర్యాల చేత ఈ ప్రాంతము దీవించబడును గాక. ఈ మందిరము యేసుక్రీస్తు నామములో ఎక్స్టెన్షన్ అవును గాక. ఈ మందిరము ఇరుకుల నుంచి విశాలత లేక వచ్చును గాక.
ఈ ప్రాంత ప్రజలు ఇంకెవరైతే మారు మనసు పొందలేదో, ఇంకెవరైతే రక్షణ పొందలేదో, ఇంకా ఎవరు పశ్చాత్తాపడలేదో వారిని రాత్రి మీరు దర్శించి ఈ రక్తం చేత నిలువెల్ల కడిగి శుద్ధీకరించి వారిని హక్కును చేర్చుకొని ఆదరించి ధైర్యపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని మేము మీ చేతుల్లో ప్రతిష్ఠించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రి కూడి వచ్చిన విశ్వాసాలందరిని బట్టి స్తోత్రాలు. శక్తి కొంచెమైనా మీటింగ్స్ పెట్టడానికి కృపనిచ్చావు, నీకు వందనాల్లో. బలమే లేదుకున్న ఈ బిడ్డలకి బలాన్నిచ్చి నడిపించావు, నీకు స్తోత్రాలు. ఏం జరుగుతుందో ఈ రోజు అనుకున్న సమయంలో గొప్ప విజయాన్ని మా కళ్ళ ముందు ఉంచావు, నీకు స్తోత్రాలు. ఏమి ఇవ్వగలను తండ్రి నీకు? మేమున్న చోటల్లో నీ కృపనే ఉంచావు, మేమున్న చోటల్లో నీవు ఆశ్రయంగా మారావు. మేమున్న చోటల్లో కారు మేఘాలను మీరు తొలగించి నీ కారుణ్యమైన కృపను చూపించావు. ఏమిచ్చినా నీ రుణము తీర్చలేను. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మీకు ఎక్కడ అనారోగ్యం ఉంది అక్కడ మీ కుడి హస్తాన్ని ఉంచండి. ఎక్కడ మీకు అనారోగ్యం ఉంది అక్కడ మీ కుడి హస్తాన్ని ఉంచండి. ఏ డాక్టర్లు అయితే నీ గురించి ఇప్పుడు దాకా చెడ్డగా చెప్పారు, ఏ ఎంఆర్ఐ రిపోర్ట్స్ అయితే, ఏ స్కానింగ్ రిపోర్ట్స్ అయితే, ఏ సిటీ స్కాన్ అయితే, ఏ ఎక్స్రేలు అయితే నీ గురించి చెడ్డగా చెప్పాయో ఆ రిపోర్ట్స్ అన్ని ఈరోజు యేసుక్రీస్తు నామములో డస్ట్బిన్లోకి వెళ్ళిపోవును గాక. నీ రిపోర్ట్స్ అన్ని దేవుడు నార్మల్గా మార్చును గాక. ఎవరి కనులు ఎదుటి నీ గర్భఫలం కలుగుదన్నారో దేవుడిని సంతత కలిగిన ఇల్లాలుగా దేవుడు చేయును గాక. ఎవరు ఎదుటైతే నీ జీవితం ఓడిపోయింది అనుకున్నారో వారి ఎదుట దేవుడు నిన్ను కృపలో నిలబెట్టును గాక. మీ కుడి హస్తం ఎక్కడ నీకు అనారోగ్యం అక్కడ మీరు ఉంచండి. గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం మీద మీ కుడి హస్తాన్ని ఉంచండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ఎక్కడ నీకు అనారోగ్యం మీ కుడి హస్తాన్ని ఉంచండి. నేను పరిశుద్ధాత్మ దేవుడు కలిసి నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి నీ కుడి హస్తాన్ని ఉంచుకున్న బిడ్డలను మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఎందుకంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో నీవు పొందిన గాయాలను పరిపూర్ణమైన స్వస్థత నీ బిడ్డలకు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. విశేషమైన దైవ కృప నీ బిడ్డలకు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ఐగుప్తులో కలుగు చేసిన రోగములో ఏది నీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే నేను సెలవిచ్చావు. ఇప్పుడే పరిపూర్ణమైన స్వస్థత నీ బిడ్డలకు కలుగును గాక. ప్రతి వ్యాధి నీ బిడ్డల్ని విడిచిపెట్టి పోవును గాక. ప్రతి విధమైన వ్యాధిలో నుంచి సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. ప్రతి విధమైన చాతబడి చిల్లంగి శక్తులు, ప్రతి విధమైన అంధకార చీకటి శక్తుల యొక్క ప్రభావం, ప్రతి విధమైన దైపు శక్తుల యొక్క ప్రభావం, ప్రతి విధమైనటువంటి తాగుడు దురాత్మల యొక్క ప్రభావం యేసు నామములో బిడ్డల నుంచి వెడలిపోవును గాక ప్రార్థిస్తున్నాను. ఎవరైతే తాగుడుకు మద్యానికి బానిసలైపోయారో, ఎవరైతే వ్యభిచారపు కట్ల మధ్య బంధించబడ్డారో యేసుక్రీస్తు నామములో ఇప్పుడే విడుదల ఉండు గాకని ప్రార్థిస్తున్నారు. ఈ రాత్రి బంధించబడిన వారికి విడుదల కలుగును గాక. బంధకాలను వారికి విడుదల కలుగును గాక. చెరలో ఉన్న వారికి గొప్ప విడుదల కలుగును గాక. ఈ రాత్రి ప్రభు సమస్యలను ప్రతి ఒక్కరికి బలమును గ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలకు సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. ఆరోగ్యమును, క్షేమమును, కృపను గ్రహించండి. దైవికమైన స్వస్థత చెవులకి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కూడి వచ్చిన సకల పరిశుద్ధులను బట్టి స్తోత్రాలు, విశ్వాసాలందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ గ్రామంలో పెద్దలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంఘ పెద్దలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంఘంలో యూత్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. స్త్రీల సమాజ కూటాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఏదైనా సేవకుడు సేవకురాలను బట్టి అని ఏర్పాటు చేసుకొని ఇక్కడికి పంపించి గొప్ప తలమానికమైన పరిచర్య జరిగిస్తున్నావు. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ దాసుడు దీవించబడును గాక. నాని పాస్టర్ గారు దీవించబడును గాక. వారి కుటుంబం ఆశీర్వదించబడును గాక. బిడ్డలిద్దరు దీవించబడుదురు గాక. విశేషంగా నీ దాసుడు ఆ బిడ్డల కన్నా తండ్రి ఆశీర్వాదం అయ్య గారు దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక, కృప కలుగును గాక. నీ దాసుల మీద మమ్మల్ని మీ చేతుల్లో ప్రతిష్ఠించుకుంటున్నాం. ఒనేసిమను నన్ను మీ చేతుల్లో కూడి వచ్చిన సేవకులు యోహాన్ బాబు గారిని, అలాగనే జర్మియానని తండ్రి ప్రభు నీ దాసుడు తనుష్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. నీకు వందనాలు. నీ ప్రేమపూర్వకమైన హస్తాలలో బిడ్డలను భద్రపరిచి ఈ రాత్రి నేను ఉన్నానని మీరు బయలుపరిచినలకి వందనాలు చెల్లిస్తూ, ప్రజలందరినీ మీరు ముట్టి స్వస్థపరిచినలకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆశీర్వదిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. చప్పట్లు కొడుతూ తండ్రిని దేవుని గట్టిగా మాట్లాడతాం. ఇంకా గట్టిగా మొదటి రోజున గొప్పగా జరిగించిన యేసయ్యకి చప్పట్లు కొడదాం. రెండవదిగా నా యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టి మైపడతాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ రోజున సాక్షాత్తు ఆయనే దిగి వచ్చి వర్షాన్ని ఆపి అద్భుతం జరిగించిన పరిశుద్ధాత్మ దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి మైపడతాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీకే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చుందాం. ఈ సమయాన్ని నేను పాస్టర్ గారికి ఇస్తున్నాను. ఈరోజు చెప్పబడిన ఈ మెసేజ్ రేపటి రోజున యూట్యూబ్లో డిస్ప్లే అవుతుంది. జస్ట్ మీరు వెళ్ళి యూట్యూబ్కి వెళ్ళి పి మణిబాబు అని టైప్ చేయండి.
పి మణిబాబు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దేవుని వాక్యం ప్రతిరోజు మీ వద్దకు పంపించబడుతుంది. కింద మీరు మన ఊరు అడ్రస్, మీ పేరు అందులో పెట్టండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3 రోజులు ప్రభు మనకి తోడై ఉండి ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికల్ని జరిగించినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు మన యొద్దకు వచ్చి చక్కని దేవుని వాక్యాన్ని అందించినటువంటి దేవుని సేవకులు, పరిశుద్ధులు, అభిషక్తులు రెవరెండ్ బి మణిబాబాయ్ గారికి మన త్రిపురాంతకం తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం అంతటి పక్షాన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యగారు వందనాలు. ప్రియమైన వారులారా, ఇవి జరగటానికి చాలామంది సహకరించారు. అన్ని విషయాలు ఆదివారమున చెప్పడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ కొన్ని విషయాలని ఈ సమయంలో తెలియపరచాలనుకుంటూ ఉన్నాం. మరి ఈ దినము, ఈ 3 రోజులు చక్కని సౌండ్ సిస్టమును మనకు అనుగ్రహించిన మన స్థానిక సంఘ సభ్యులు నారాయణపాటి మాస్లమనన్న గారికి, వారి కుటుంబానికి, వారి పిల్లలకు సంఘమంతటి పక్షాన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఈ 3 రోజులు చక్కని సౌండ్ సిస్టాన్ని వారు మనకి ఫ్రీగా ఇచ్చి ఉన్నారు. దాన్ని బట్టి వందనాలు. అదేవిధంగా మన స్థానిక సంఘ సభ్యులు కేశనపల్లి చిన్నపిచ్చయ్య గారి కుటుంబం ఈ స్టేజీ, లైట్స్ ఇవన్నిటిని కూడా వారు మన కొరకు అనుగ్రహించి ఉన్నారు. వారి తరపున ఉన్నటువంటి యవన బిడ్డలందరూ కూడా కష్టపడ్డారు. వాళ్ళ పేర్లని నేను చెప్పట్లేదు. దేవుని చిత్తమైతే అందరి పేర్లు ఆదివారం రోజున చెప్పడానికి సిద్ధపడతామని మనవి చేస్తున్నాం. వారికి కూడా సంఘమంతటి పక్షాన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆ తదుపరి మనలందరినీ ప్రేమించి మన స్థానిక సంఘ పెద్దలు మరి ప్రతి గృహాన్ని దగ్గరికి వెళ్ళి అమౌంట్ని వారు సిద్ధపరచాలనుకున్నప్పుడు వారందరినీ మీరు ప్రేమతో స్వీకరించారు, అంగీకరించారు. చక్కగా మీ దాతృత్వాన్ని వారికి అనుగ్రహించారు. దానిని బట్టి ఈ రోజున చక్కని భోజనాలు మనందరి కొరకు వారు సిద్ధపరిచారు. స్థానిక సంఘ పెద్దలందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మన పెద్దలందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆ తదుపరి ఎక్కువ భాగము ఈసారి స్త్రీల సమాజం వారు అడుగు ముందుకు వేసి వారే ఫైనాన్షియల్ విషయాలన్నిటిని కూడా మరి వారు వంతుగా వారు ఒక్క తాటి మీదకి వచ్చి ఏక మనసు కలిగి అందరూ కూడా కూడుకొని చాలా వరకు ఈ సేవకులకి ఇచ్చే వాటన్నిటిని కూడా వారు సమకూర్చారు. త్రిపురాంతక తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ స్త్రీల సమాజం వారందరికీ సంఘమంతటి పక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు స్త్రీల సమాజం వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. మరి ప్రతిరోజు మనం టయానికి వచ్చి ఇంత మంచి కూర్చుంటున్నామంటే కారణం ఎవరంటే మన యొక్క సంఘానికి బలం మన యవనస్తులు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా చక్కగా మీటింగ్కి ముందు వారే సిద్ధపరుస్తున్నారు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ థింగ్స్ అన్నిటిని కూడా చక్కగా చర్చిలో సమకూర్చడం, మరలా ఎర్లీగా రావటం, రేపు ఉదయకాల సర్వీసులు అప్పుడు శుభ్రంగా ఓడవటం, ఇవన్నీ వారు చేశారు. త్రిపురాంతక తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ యవన బిడ్డలందరికీ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. అద్భుతమైన పరిచర్యను వారు చేశారు. దేవుడు వారందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆ తదుపరి మన సంఘంలో ఉన్న పురుషులందరికీ, సంఘ బిడ్డలందరికీ నేను సంఘ కాపరిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఫ్రేమ్ని మన సంఘ సభ్యులు నారాయణపాటి సుబ్బయ్యన్న గారు ఇచ్చారు, ఫ్లెక్సీ కట్టుకున్నది. వారికి కూడా సంఘమంతటి పక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ మరొకసారి వందనాలు. ఇంకేమైనా నేను మర్చిపోయి ఉంటే దయతో మన్నించండి. ఆదివారం రోజున అన్ని విషయాలు మరలా
మీ ఎదుట నేను తెలియపరుస్తానని ఈ రాత్రికాల సమయంలో తెలియజేస్తున్నాను. ఈ 3 రోజులు చక్కని సంగీతాన్ని అందించినటువంటి సహోదరులు ఇర్మియా గారికి, తనుష్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి మన మధ్యకు వచ్చినటువంటి దేవుని సేవకులు వనసీమ అన్న గారికి వందనాలు, దొరబాబు అన్న గారికి వందనాలు, పోలేపల్లి, రుద్ర సముద్రం గ్రామాల నుండి వచ్చినటువంటి పరిశుద్ధులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని సేవకులు ఆత్మీయులు జాన్ అన్నకి కూడా, యోహానానికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మన సంఘం అంతటిని ఆశీర్వదించునుగాక. 3 సార్లు చెప్పండి అమ్మ గట్టిగా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ కూడిక అనంతరము భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది. స్త్రీలందరికీ కూడా సంఘంలోనే, మందిర ఆవరణంలోనే అటువైపు టేబుల్స్, చైర్స్ అరేంజ్ చేయడం జరిగింది. మరి పురుషులందరికీ కూడా అక్కడ బయట రోడ్డు మీద టేబుల్స్ని వాటన్నిటిని అరేంజ్ చేయడం జరిగింది. చక్కగా భోజనాలు చేయండి. ఆదివారం రోజున మిగతా విషయాలు అందరూ మన సంఘ పెద్దలు తెలియజేసిన దాన్ని బట్టి వాటన్నిటినీ నేను సంఘంలో ప్రకటన చేస్తానని జ్ఞాపకం చేస్తున్నాను.